హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాతారాం బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తుగా ఉన్నాం. ఈరోజు ఏంటి వెడ్నెస్డే కదా, ఇగో ఇప్పుడే కూరగాయలు కొత్తున్నా. ఎందుకంటే ఈరోజు కొన్ని స్కూళ్ళకి, గవర్నమెంట్ స్కూళ్ళకి అట్లా బుక్స్ రాలేట. దానివల్ల ఇప్పటికైతే హాలిడే ఇచ్చిర్రు. రాష్ట్ర వ్యాప్తంగా హాలిడే మీకు కూడా తెలిసిన విషయమే కావాలి. మనల్లో అయితే తెలిసిన విషయమే, తెలంగాణలో అందరికీ స్కూల్స్ అయితే బంద్ ఉన్నాయి. అందుకోసం మార్నింగ్ అయితే కర్రీ వేయలేదు. ఇప్పుడు 10 అవుతుంది. ఇప్పుడు కూరగాయలు కడిగేస్తున్నాం. అది కూడా స్పెషల్ ఏంటంటే రోడ్డు మీద, సీసీ రోడ్డు మీద మధ్యలో కూర్చొని కట్ చేస్తున్నా. అంటే ఇక్కడ చెట్టు నీడు ఉందన్నట్టు, పిల్లలు ఇటు ఇటు ఆడుతుంటే ఇక్కడ కూర్చొని ఎత్తున్నా. ఒకసారి చూపెట్టి ఎక్కడ కూర్చున్నా. ఇదా ఫస్ట్ టైం. ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. లైక్ అయితే ఇస్తలేరు, వీడియో వ్యూస్ మంచిగా నడుతున్నాయి కానీ లైక్ ఇస్తలేరు. లైక్ ఇస్తే ఏంటంటే ఇంకొంతమందికి పోతుంది. ప్రతి వీడియోలో చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే అందరూ అన్ని వీడియోస్ చూడరు కదా, ఏదో ఒక వీడియో చూసిన వాళ్ళకన్నా మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది అని చెప్తున్నా. ఎవరు ఓపెన్ చేసిన ఛానల్ అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే కొట్టురు ప్లీజ్. ఇంకోటి లైక్ కొట్టురి. వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈరోజు అయితే మాది దొండకాయ కర్రీ. ఇక దొండకాయలు మా చెట్టు దొండకాయలే తెంపినాం. చెట్టు కూడా ఒక్కనే ఉంటుంది. చెట్టుకి అంతా వారింది. కనబడుతుందా దొండ చెట్టు? అదే మా ఇల్లు. చెట్టుకు వారింది దొండ చెట్టు. ఆ చెట్టు కాయలే, మా చెట్టు కాయలే తెంపి కోస్తున్నా. అన్నీ కట్ చేసి పెడుతున్నా. మీదేం కర్రీలో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా పిల్లలైతే పాలు తాగి ఆడతారు. 10 అవుతుంది. వాళ్ళకడ ముందు నాకే ఆకలి అవుతుంది ఇలా. ఎందుకంటే రోజు 9:30, 10 వరకే తింటాం. ఈరోజు ఈ టైం అవుతుంది. అంటే పొద్దున్నే వండుదాం కానీ ఏం కర్రీ వండాలి అన్నట్టు వెయిట్ చేసుకుంటా ఉన్నాం. ఇక సడన్గా మళ్ళీ ఇది వండాల్సి వచ్చింది.